శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీన రాశి వారి జాతకులు ఎంతో శక్తివంతమైనటువంటి తిథి ఈ గురువారం తిథి. రేపు రాబోతున్న ఈ తిథి నాడు ఖచ్చితంగా కేవలం 2 లవంగాలతో ఈ పరిహారం చేస్తే మీ అన్ని రకాల సమస్యలకు కారణమైనటువంటి నరదృష్టిని పారదోలిన వారు అవుతారు. పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ముఖ్యమైన ప్రత్యేకమైనటువంటి ఈ పరిహారం మీ స్వహస్తాలతో గనక చేస్తే గనక ఫలితాలు చూసి ఆశ్చర్యపోవడం మీ వంతవుతుంది. ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేక ప్రాచీన పరిహారము. మన పూర్వీకులు కూడా పాటించిన పరిహారము. కేవలం మీన రాశి వారు ఈ యొక్క గురువారం తిథి నాడు పాటిస్తే గనక ఖచ్చితంగా మీ గ్రహస్థితి మారిపోతుంది. నీచ స్థితి నుండి గ్రహాలు ఉచ్చ స్థితికి చేరుకుంటాయి. ఫలితంగా మీకు చాలా వరకు కూడా జీవితంలో కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి. ఇది జ్యోతిష పండితుల మాట కావున నమ్మకంతో మాత్రమే ఈ పరిహారం పాటించండి. ఎలా పాటించాలో, ఏ నియమ నిబంధనలు అనుసరించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీన రాశి వారి జాతకులు వీరి యొక్క పరోపకార బుద్ధి నరదృష్టికి కారణమవుతుంది. వీరు అందరికీ తలలో నాలుకలా ఉంటారు. అందుకే వీరిని చూసి అందరికీ అసూయ, ద్వేషాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కావున మీరు ఏమిటంటే గనక పరిహారాలు పాటించాల్సిందే. ఈ పరిహారాలను మన పూర్వీకులు పాటించారు కాబట్టి అంత సంతోషంగా జీవితాన్ని వారు నడపగలిగారు. అయితే మీరు ఏమిటంటే పరిహారం తెలియకో తెలిసినా కూడా పాటించాలి అని మీకు నమ్మకం కుదరకో చేయడం లేదు. అందువలనే కష్టాలు అధికమైపోతున్నాయి. ఒక్కసారి నమ్మకంతో పరిహారం పాటించండి. ఫలితం చూసి ఆశ్చర్యపోతారు. అందులోన మనం పరిహారం చేసే తిథి కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ యొక్క గురువారం సామాన్యమైంది కాదండి. మీనరాశి వారి జాతకులకు ఎంతగానో కలిసి వచ్చే తిథిగా చెప్పడం జరుగుతుంది. కావున ఈ రోజున కేవలం 2 లవంగాలతో ఈ పరిహారం పాటించాలి. అయితే ఈ రోజు రాత్రి ఇక నిద్రపోతున్నాము అనుకున్న సమయంలో ఈ పరిహారం పాటించండి. అంటే పరిహారం చేశాక మనం వాకింగ్ కి వెళ్ళడము, లేకపోతే టీవీ చూడడము ఇలాంటివి చేయకూడదు. ఇక పడుకుంటున్నాము అనుకున్నప్పుడే పరిహారం చేయాలండి. 2 పూర్తి లవంగాలు, అంటే ఎక్కడ డ్యామేజ్ లేని లవంగాలు రెండింటిని తీసుకోండి. అయితే ఈ యొక్క పరిహారానికి గాజు గ్లాస్ కావాలండి. గాజు గ్లాస్ మాత్రమే ఉపయోగించండి. స్టీల్ గ్లాస్ గానీ, రాగి, ఇత్తడి ఏ విధమైన గ్లాసులను ఉపయోగించకూడదు. గాజు గ్లాసు మాత్రమే ఇంట్లో ఉన్న నెగటివ్ ని త్వరితగతిన ఆకర్షిస్తుంది. సగానికన్నా ఎక్కువగా నీటిని పోయండి. 2 లవంగాలు మీ చేతిలోకి తీసుకుని, ఆడవారు అయితే గనక ఎడమ చేతిలో, మగవారు అయితే కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. కష్టమైన, ఆర్థిక ఇబ్బంది అయినా, ఏదైనా కోరిక అయినా మనసులో కులదైవం, ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత 2 లవంగాలు ఆ గ్లాసు నీటిలో వేసేయండి. ఆ గాజు గ్లాసు నీటిని తీసుకొని వెళ్ళి మీరు పడుకుంటారు కదండి, తల పై భాగంలో పెట్టుకోండి. మంచం మీద పడుకున్నా లేదా కింద పడుకుంటే గనక మీ చేతులకు తగలకుండా కాస్త పై భాగంలో, శిరస్సు పై భాగంలో మాత్రమే పెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరు నిద్ర లేవక మునుపే ఈ యొక్క గాజు గ్లాసు నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పారబోయండి. తులసి చెట్టు మొదట్లో మాత్రం పోయవద్దును. ఈ యొక్క పరిహారం ఈ విధంగా ఈ నియమాలు పాటిస్తూ ఖచ్చితంగా చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.